ఒక ఊరిలో రంగస్వామి అనే స్కూలు మాస్టారు ఉండేవాడు. ఆయన అసలు ఊరు ఒక మామూలు పల్లె. చిన్నతనం నుండి ఆయనకు చదువు పట్ల ఎంతో ఆసక్తి కనబరిచి తమ పల్లెటూరులో ప్రాథమిక పాఠశాలలో అందరి విద్యార్థుల కంటే ముందుండేవాడు. అప్పుడు తండ్రి కుమారుడిలోని విద్వత్తును గమనించి మంచి చదువు చదివించి పెద్ద చేశాడు. రంగస్వామి స్కూలు మాస్టారు ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం ఇప్పుడుంటున్న నగరంలో ఉంటూ ఎంతో మంది విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలుగా తీర్చిదిద్ది ఈ రోజే పదవీ విరమణ చేశాడు. ఎంత లేదనుకున్నా రంగస్వామికి పదవీ విరమణ ఎందుకో బాధ కలిగిస్తున్నది. ఏదో కోల్పోయిన భావన చెందుతున్నాడు. జానకి, ఈ రోజు జరిగిన నా పదవీ విరమణ తర్వాత నా మనసు ఎందుకు కలచెంతున్నదే. నాకు తెలుసు నాకు వయసు మీద పడ్డదని, ఎన్నో సంవత్సరాలు విద్యాబోధన చేశానని, పదవీ విరమణ తర్వాత ప్రతి ఉద్యోగికి ఉంటుందని. అయినా రేపటి నుంచి నేను పాఠశాలకు వెళ్లటం లేదన్న భావన నన్ను కృంగదీస్తుంది జానకి. ఖాళీగా ఉంటూ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళ ఉండాలి అన్న భావన నాకు నచ్చటం లేదు జానకి. ఏమండి, ఇదంతా మీ మనసు ఆడిస్తున్న నాటకం. మీకు రోజు పాఠశాలలకు వెళ్లటం అలవాటయ్యి ఇప్పుడు ఒక్కసారిగా పదవీ విరామం జరిగేసరికి మీ మనస్సు కొంచెం కలత చెందుతున్నట్టుంది. కొద్ది రోజులైతే మీ మనస్సు మళ్ళీ ఇంకో దినచర్యకు అలవాటు పడి ఇప్పుడు మీకు కలుగుతున్న భావన పోతుందిలేండి. ఏమండి, పాఠశాల దగ్గర నుండి ఎంతో శ్రమపడి వచ్చారు. కొద్దిసేపు అన్నీ మర్చిపోయి విశ్రాంతి తీసుకోండి. నేను ఈలోపు వేడివేడి కాఫీ తీసుకువస్తాను. హలో, రామయ్య గారు, నేను రంగస్వామిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆహా, బాగున్నారా? నేనా? బాగున్నానండి. పిల్లలకు పెళ్ళై రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎక్కడికో ఎగిరిపోయారు. ఇప్పుడు నేను నా అర్ధాంగి ఇద్దరమే ఉంటున్నాము. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. ఆహా ఆహా అలాగా. రామయ్య గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అంత పెద్ద పెద్ద కార్యక్రమాలు, మీకంతా లేనిపోని శ్రమ. సర్లేండి. అయ్యో భలేవారే. ఎప్పుడు? రేపు గురువారమా? సరేనండి, మీ ఇష్టం. మీరందరూ అంతగా చెప్తుంటే నేనేం చేస్తాను. సరే, ఉంటాను రామయ్య గారు. ఎవరండి ఫోను? చాలాసేపు మాట్లాడారు. పచారీ దుకాణం అతనా? ఈ నెల పచారీ సామాను డబ్బులు ఇవ్వలేదని పొద్దుటి నుండి 2 సార్లు ఫోన్ చేశాడు. మరీ అంత పారిపోతామనుకున్నాడా? అసలు ఈ నెల నుండి వేరే దుకాణంలో తీసుకోవాలి. ప్రతి నెల సమయానికి డబ్బులు ఇచ్చేసరికి బాగా పొగరు పెరిగిపోయింది. పచారీ అతని కాదు జానకి, మా పాఠశాల నుంచి నా తోటి మాస్టారు రామయ్య గారు. నేను ఈరోజు పదవీ విరమణ చేశానుగా. మా పాఠశాల ఉద్యోగస్తులు అందరూ కలిసి నాకు సన్మానం చేస్తామంటున్నారు. నాకేమో పదవీ విరమణ జరిగినందుకే చాలా బాధగా ఉంది. అందుకే వద్దని చెప్పా. కానీ వాళ్ళేమంటున్నారంటే సన్మానం చేయటం పాఠశాల ఆనవాయితీ అట. రేపు గురువారం సాయంత్రం మా పాఠశాల ఆవరణంలోనే సన్మానం చేస్తారట. అయ్యో, అదేంటండి? నేను చక్కగా సన్మానం చేస్తామంటే వద్దంటున్నారా? భలేవారే. అసలు సన్మానం చేయించుకునే అవకాశం, అదృష్టం ఎంతమందికి వస్తుందండి? మొన్న మన పక్కింటి అక్కయ్య గారి వాళ్ళ ఆయనకు ఇలాగే సన్మానం చేసి కొంత డబ్బు కూడా ఇచ్చారట. ఇంకా మీరేం ఆలోచించకుండా ఒప్పుకుని రేపు సన్మానం చేయించుకోండి. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, సన్మానానికి సహకరించిన ఉద్యోగులకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంగస్వామి గారికి ఈ పాఠశాలకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మధ్యలో ఆయనకు ఎన్నో ఉన్నతమైన అవకాశాలు వచ్చినా అధ్యాపకుడుగానే కొనసాగుతానని, ఇదే పాఠశాలలో ఉంటానని
ఈ రోజు వరకు మనతోనే ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం మన అదృష్టం. అలా రంగస్వామికి జరిగిన సన్మాన సభలో వక్తలు రంగస్వామి జ్ఞానం అపారమని, అటువంటి మేధా సంపన్నుడు ఈ చుట్టుపక్కల పాఠశాలల్లో ఎవరూ లేరని ఎంతో పొగిడారు. వాళ్ళ మాటలకు రంగస్వామి ఎంతో సంతోషించాడు. జానకి, అసలు నాకు ఈరోజు సన్మానం ఎంత గొప్పగా చేశారో తెలుసా? మా ప్రధాన ఉపాధ్యాయుడు నన్నెంతో పొగిడారే. మిగతా వక్తలు కూడా నేను విద్యార్థులకు లభించిన వరమని, నా మేధా సంపత్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అయినా జానకి, నాదో సందేహమే. నేనింత మేధస్సు కలవాడినైనా నా తరగతి గదిలో ఎప్పుడు చూసినా విద్యార్థులు పలచగానే ఉండేవారు. దానికి కారణం ఏమై ఉంటాదంటావు జానకి? ఆ సంగతి నాకెలా తెలుస్తుందండి? ఒకవేళ పిల్లల్ని చింతబరకలతో కొట్టేవారేమో, లేకపోతే మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే పిల్లల్ని గుంజీలు తీయించి గోడ కుర్చీ వేయించేవాళ్లేమో, ఎండలో నిలబెట్టేవాళ్లేమో. చాచా, నేనేనాడు చింతబరికి కాదు కదా, కనీసం ఒక మాట కూడా అనేవాడిని కాదే. అయినా నా తరగతి గదిలో పిల్లలు చాలా తక్కువగా ఉండేవాళ్లు. నీకో విషయం తెలుసా జానకి? మా దగ్గర విఠలరావు గారని ఒక టీచర్ ఉండేవారు. ఆయన తరగతి గదిలో ఎప్పుడూ పిల్లలు కిటకిటలాడుతుండేవారు. అదేం విచిత్రం మరి. అయితే ఒకవేళ మీ మెలితిప్పిన గుబురు మీసాలు చూసి పిల్లలందరూ హడలిపోయేవాళ్లేమో. ఏమండోయ్, నాకు కూడా మీ మీసాలంటే చచ్చెంత భయం. మన పెళ్ళప్పుడు వాటిని చూసి దడుచుకొని పెళ్లిపీటల మీద నుండి అటు నుంచి అటే పారిపోవాలనుకున్నాను. అలాంటిదే కాదులే జానకి, నా మీసాలు మరీ అంత భయపెట్టే విధంగా ఉండవులే. అసలు ఇవేవీ కారణం కాదు గాని ఇంకేదో బలమైన కారణం ఉండాలి. సర్లే గాని జానకి, ఎన్నాళ్ళంటే ఏదో ఉద్యోగం కోసమని ఈ పట్నం మహమ్మారిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అనవసరంగా ఉంటూ ఇక్కడ కాలుష్యాన్ని పీలుస్తూ ఖర్చులను భరించడం వృధా అనిపిస్తుంది. ఎలాగూ మనం ఉండేది ఇద్దరే కాబట్టి ఎంచక్క మన పల్లెటూరికి వెళ్లిపోదామే. స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషుల మధ్య మన శేష జీవితం గడుపుదాం జానకి. ఏమంటావే? అవునండి, మంచి ఆలోచన చేశారు. మనం ఉండే ఈ 2 గదులకు ఎంతో ఇంటి అద్దె కడుతున్నాము. పచారీ సామానుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీసం మంచి చెడు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ మనుషులకు తీరిక లేదు. ఈ అరణ్యంలో ఉండే కంటే ఎంచక్క మన ఊళ్ళోనే మన ఇంట్లోనే ఉండొచ్చు. వెంటనే లచ్చయ్యను బండి తీసుకురమ్మని చెప్పండి. అలా రంగస్వామి పదవి విరమణ తర్వాత ఆ పట్నంలో ఖర్చులకు తట్టుకోవడం కష్టమని తమ పల్లెటూరికి మకాం మార్చడం కోసం తమ పొలాన్ని కౌలు చేస్తూ ఇంట్లోనే ఉంటున్న లచ్చయ్యను బండిని తీసుకురమ్మని కబురు చేశాడు. మర్నాడు ఉదయానికల్లా లచ్చయ్య ఎడ్ల బండి తీసుకుని వారి ఇంటి ముందు ఉన్నాడు. ఇల్లు ఖాళీ చేసి ఇంటి సామానంతా ఎడ్ల బండి మీద వేసుకుని తమ పల్లెటూరికి బయలుదేరాడు. ఏ లచ్చయ్య, మీ ఆవిడ అమ్మాయిలిద్దరూ బాగున్నారా? పోయినేడు పెళ్లి కుదిరిందని రమ్మని చెప్పావు గాని నాకేమో అప్పుడు వీలు కాలేదు. పిల్లలకు పరీక్షలుండటం వల్ల రాలేకపోయాను. ఎందుకు ఏ ఊరు సంబంధం ఇచ్చావు లచ్చయ్య? నీ అల్లుళ్ళు ఏం పని చేస్తారు? అందరూ బాగున్నారయ్య గారు. పెద్దమ్మాయినేమో రఘునాథపాలెం ఇచ్చినండి, చిన్నమ్మాయినేమో పెద్దమండం ఇచ్చినయ్య గారు. ఏదో దేవుడి దేవల్ల మంచి అల్లుళ్ళు దొరికారండి. పెద్ద ఆయనేమో కరెంట్ పని చేస్తాడు, చిన్న ఆయనేమో సుతారు పని చేస్తాడు అయ్య గారు. ఇప్పటి వరకు డబ్బులు బాగానే సంపాదించారండి. ఇక ముందు ఎట్టుంటుందో ఆ దేవుడి దయ, అంతకంటే ఏం చేస్తామండి. అవును లచ్చయ్య, మన ఊళ్ళో వాళ్ళందరూ బాగానే ఉన్నారా? మన ఇంటి పక్కనుండే మీరోళ్ళ రాజయ్య ఇంకా బట్టల వ్యాపారం చేస్తున్నాడా? ఊళ్ళో పంటలు బాగా పండుతున్నాయా? ఈసారి మన పొలంలో ఏం పంట వేశావురా? మాకు కౌలు డబ్బులు ఇచ్చాక నీకేమైనా మిగులుతున్నాయా? ఏం పల్లెటూళ్ళు అమ్మగారు, ఇప్పుడు ఊళ్ళు మొత్తం మారిపోయినాయండి. అప్పుడు మీరున్నప్పుడు కాళ్ళు ఇప్పుడు లేనేలేదు అమ్మగారు. అంతా మూడు వారిపోయినట్టు అయిపోయింది అమ్మగారు. పట్నం నుంచే అన్ని దుకాణాలు మన ఊరికే వచ్చాయండి. రంగురంగుల దుత్తులు తక్కువ ధరకే దొరుకుతున్నాయని మేరోల రాజయ్య దగ్గర బట్టలు ఎవరో కుట్టించుకోవట్లేదు. పాపం లాగులు లంగాలు ఎవరూ కొనక ఇల్లు గడవక మేరోల రాజయ్య కుటుంబం పట్నంలో ఏదో వాటర్లో పని చేస్తున్నారంటే అండి. ఊళ్ళోకి పట్నం నుండి
చెక్కతో చేసే అన్ని సామాన్లు అమ్మేవాళ్ళు మనూరు వచ్చారండి. వాళ్ళ దెబ్బకు వడ్రంగి పని చేసి వచ్చి ఆరుగారు కుటుంబం పట్నం పోయి వాళ్ళ దగ్గర కూలీలుగా చేస్తున్నారంట అండి. ఇప్పుడు ఊరు పరిస్థితి ఏం బాగోలేదు అమ్మగారు. ఆ రోడ్డు అమ్మటే మందు అమ్ముతున్నారు. కళ్ళు గీసే వాళ్ళంతా మందుకు అలవాటు పడి కళ్ళు గీయట్లేదు. రైతులు కూడా పంటలు సరిగా పండక మందుకు అలవాటు పడ్డారండి. చీకట పడితే ఇంటి ముందు పుట్ట పురుగు కనపట్టలేదు అమ్మగారు. ఇంకెక్కడ పల్లెటూరండి, మొత్తం మారిపోయింది అమ్మగారు. అలా లచ్చయ్య నేటి పల్లెటూళ్ల దుస్థితి చెప్తుంటే రంగస్వామి దంపతులకు కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. పల్లెటూళ్లే దేశానికి పట్టుకొమ్ములుగా ఉన్నప్పుడు ఆధునికత పేరుతో ఆ మాయదారి మార్పులు వచ్చాయని బాధపడ్డారు. అలా మాట్లాడుకుంటుంటే తమ ఊరు రానే వచ్చింది. ఇంటికి వెళ్లగానే లచ్చయ్య అతని భార్య కలిసి సామానులు ఇంట్లో సర్దారు. ఓ బాబు గారు, ఎన్నాళ్ళు తమరు లేకపోవటం వల్ల ఇక్కడే తలదాచుకున్నామండి. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఉదయానికల్లా వేరే చూసుకుంటామండి. మీ ఇల్లు కాల్ చేస్తాం అయ్య గారు. ఏమనుకోమాకండి ఎన్నాళ్ళు ఉన్నందుకు. ఏం మాట్లాడుతున్నావు లచ్చయ్య? మీ ఇల్లు మా ఇల్లు ఏమిట్రా? ఈ లంకంత కొంపను మేమేసుకుపోతామా ఏంటి? అసలు సమాజంలో మన పక్కనే ఉంటూ నమ్మించి నైవేద్యం చేసే దుర్మార్గులు ఉన్న ఈ రోజుల్లో మేం పట్నంలో ఉన్నా గాని ఎప్పటికప్పుడు పంట విషయాలు చెప్తూ కౌలు డబ్బులు పూల్లో పెట్టి ఇచ్చేవాడివి. ఇంటిని మాకంటే ఎక్కువగా మల్లెపూలాగా చూసుకున్నావు. ఇప్పుడు మేమొచ్చినంత మాత్రాన మీరెక్కడికి పోనవసరం లేదు. మనందరం కలిసే ఉందాం. మీరు వండే అన్నాన్నే ఇంకొంచెం ఎక్కువ వండండి. అందరం కలిసే తిందాం లచ్చయ్య. అలా ఆ రోజు నుండి రంగస్వామి దంపతులు తమ సొంత ఇల్లు అని ఆలోచించకుండా తమ పొలాన్ని కౌలు ఇచ్చిన లచ్చయ్య కుటుంబంతో కలిసి ఒకే ఇంట్లో ఉండసాగారు. లచ్చయ్య భార్య అన్నం వండేది, కూరలు చేసేటప్పుడు వనచ సలహా తీసుకునేది. ఇక రంగస్వామి రోజు ఉదయం భోజనం చేసినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా రకరకాల పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని నెమరు వేసుకునేవాడు. ఏమేం జానకి, నాకు మన ఊళ్ళో చక్కని ప్రకృతి మధ్య మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా ఉంటూ జీవిస్తుంటే నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది. చూడు ఎన్ని పుస్తకాలు. ఇదంతా గొప్ప జ్ఞానమే. పట్నంలో ఉన్నప్పుడు చదవటానికి అస్సలు వీలు కాకపోయేది. ఎన్నాళ్లకు నా కలలు నెరవేరి వీటిని చదవగలుగుతున్నాను. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. కాకపోతే రోజు మిమ్మల్ని ఇలా చూసినప్పుడల్లా నాకు విషయం గుర్తొస్తుంది. మీరిలా పొద్దుటి నుంచి పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని నిరంతరం పోగేసుకుని ప్రయోజనమేముంది చెప్పండి? మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడే మీరు సంపాదించిన జ్ఞానానికి సార్థకత చేకూరుతుంది కదా. ఏంటి జానకి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పినట్టు ఇన్నేళ్లు నా జ్ఞానాన్ని ఎంతో మంది విద్యార్థులకు పంచాను కదా. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఇంకెవరికని జ్ఞానాన్ని పంచమంటావు? నువ్వే చెప్పు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అసలు నా ఆలోచన ఏంటంటే, ఈ ఊళ్ళో అక్షరముక్క రాని వయోజనులు చాలా మంది ఉన్నారు. రోజు వాళ్లకు చదువుతో పాటు జీవితానికి ఉపయోగపడే 4 మాటలు చెప్పండి. వాళ్ళు బాగుపడటంతో పాటు మీకు 10 మందిలో మంచి పేరుతో పాటు కాస్తంత పుణ్యం కూడా దక్కుతుంది. ఆహా, ఎంత మంచి ఆలోచన. నువ్వు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది జానకి. నిజమే, ఈ ఊళ్ళో చదువుకోవటానికి అవకాశాలు లేని వయోజనులు ఎంతో మంది ఉన్నారు. నువ్వు చెప్పినట్టు నా దగ్గరున్న జ్ఞానాన్ని మొత్తం వారికి చెప్తాను. దీన్ని రేపటి నుంచే అమల్లో పెడతాను జానకి. రంగస్వామి అలా ఆలోచించి మర్నాడు పొద్దున్నే ఆ ఊరి పెద్దను కలిసి తమ మనసులో ఆలోచన చెప్పాడు. మాస్టర్ గారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం పల్లె నుంచి పట్నం వెళ్లి వెనుదిరిగి చూడని మనుషులున్న ఈ రోజుల్లో పట్నంలో ఉండే అవకాశం ఉన్నా అక్కడే స్థిరపడిపోకుండా కన్నతల్లి లాంటి సొంత ఊరికి వచ్చి ఊరి అభివృద్ధి కోసం వయోజనులకు మీ జ్ఞానాన్ని పంచుదామనుకున్న మీ ఆలోచన ఎంతో గొప్పది. అది ఈ రోజు నుంచే ఆచరణలో పెట్టిస్తాను. అరే వెంకన్న, మనూళ్ళో చాటింపు వేసే కోటయ్యని పిలిపించి ఈరోజు సాయంత్రం నుంచి మన ఊరి పాఠశాల భవనంలో ఉచితంగా చదువు చెప్తున్నారని చాటింపు వేయమను. చదువు నేర్చుకునే వాళ్ళందరూ అక్కడికి రావాలని చెప్పు. నేను చెప్పానని చెప్పు. వెంకన్న, నువ్వు కూడా సాయంత్రం నుంచి మన మాస్టర్ గారి వద్ద చదువు నేర్చుకో. మాస్టర్ గారు ఇక నుంచి
మీ ఆలోచన అమలు చేయొచ్చండి. అలా రంగస్వామి ఊరి పెద్ద సహాయానికి ఎంతో సంతోషించి ఆయనకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు సాయంత్రం భోజనం చేశాక పట్టు పంచే కట్టుకుని 2 చేతుల నిండుగా పుస్తకాలు తీసుకుని పాఠశాలకు బయలుదేరి వెళ్లాడు. అయితే రంగస్వామి పాఠాలు వినడానికి ఆ ఊరి పెద్ద పనివాడు వెంకన్న ఒక్కడే వచ్చి కూర్చున్నాడు. అది చూసి మాస్టారు ప్రాణం ఉసురుమన్నది. ఊళ్ళో ఉన్న వయోజనులందరూ వస్తారని ఎంత ఆశగా వచ్చాను అని వాపోయాడు. కొద్దిసేపు వేచి చూద్దాం, ఇంకా ఎవరన్నా వస్తారేమోనని చూశాడు. అయినా ఎవరూ రాలేదు. అయ్యగారు, నాకు చదువు అంటే చాలా ఇష్టమండి. కానీ డబ్బులు లేవని మా అయ్య నన్ను కూలికి పంపిండు. చిన్నప్పుడు బడికి పోయే వాళ్ళని చూసి ఎంతో బాధపడేవాడినండి. ఇన్నాళ్లకైనా నా కళ తమ రూపంలో నెరవేరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. గురువుగారు, పొద్దుపోతుంది. తమరు తొందరగా చదువు మొదలు పెడితే నేర్చుకుంటానండి. వెంకన్న, మన ఊళ్ళో ఎంతో మంది వయోజనులు ఉన్నారని, చదువుకోలేదని చదువుకోటానికి వస్తారనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది వెంకన్న. ఇప్పుడు నువ్వు ఒక్కడికే ఏం పాఠాలు చెప్పమంటావు చెప్పు. ఇక నేను ఇంటికి వెళ్తాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అలా ఎక్కువ మంది రాలేదని వెంకన్న ఒక్కడికే ఏం చదువు చెబుతానని రంగస్వామి వెళ్లబోయాడు. అయితే వెంకన్న ఆయనకు అడ్డుపడ్డాడు. గురువుగారు, దయచేసి ఒకసారి నేను చెప్పేది వినండి. నేను కొట్టంలో పశువులకు దానా వేయడానికి వెళ్ళినప్పుడు గేదెలన్నీ ఎటో వెళ్ళిపోయి దూడ ఒకటే ఉందనుకోండి. ఆ ఒక్కటే ఉంది కదా అని నేను తిరిగి రానండి. ఆ దూడకు తప్పకుండా దానా పెడతాను. అలా వెంకన్న చెప్పేసరికి అందులోని భావాన్ని గుర్తించిన రంగస్వామి సిగ్గుపడ్డాడు. చదువు పట్ల అతడికి ఉన్న ఉత్సాహానికి ఆనందపడి వెంకన్నకు ఒక్కడికే శ్రద్ధగా చదువు చెప్పసాగాడు. తాను వెంట వచ్చిన పుస్తకాలతోని వింతలు విశేషాలు వివరించాడు. అతడి చేత అక్షరాలు దిద్దించి అర్ధరాత్రి కావస్తుందనగా మంచి పని చేశానన్న తృప్తితో రంగస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాటి రాత్రి మరిన్ని పుస్తకాలు తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. చిత్రంగా ఆ రోజు పాఠాలు వినడానికి వెంకన్న కూడా రాలేదు. ఒక్కసారిగా రంగస్వామికి వెంకన్న మీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఊరి పెద్ద ఇంటికి వెళ్లి కొట్టం వద్దకు వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న వెంకన్నను తట్టి లేపాడు. ఓరే అప్రాచ్యపు వేదవా, చదువు పట్ల నీ అభిమానం ఒక్కరోజుతోనే పోయిందా? నిన్న రాత్రి అన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పావు కదా. కొట్టంలో దూడ ఒకటే ఉందని, అన్యాయం చేయని బాబుగారు దానికి కూడా దానా పెడతానని లేనిపోని కబుర్లు చెప్పి పాఠం చెప్పించుకున్నావు కదా. అంతటి ఉత్సాహం ఒక్క పూటతోనే నీరు గారిపోయిందా? ఈరోజు పాఠశాలకు ఎందుకు రాలేదురా? గురువుగారు, నన్ను మన్నించండి. నేను దూడ ఒక్కదానికే దానా పెడతానన్నాను గాని అన్ని గేదెల దానా మొత్తం దాని చేతనే తినిపిస్తానని చెప్పలేదండి. వెంకన్న మాటలు రంగస్వామికి కొరడా దెబ్బలా తగిలాయి. అప్పుడు ఆయనకు తన తరగతిలో పిల్లలు ఎందుకు పలుచగా ఉండేవారో అర్థమైంది. బోధించేవాడు మహాజ్ఞాని అయి ఉండొచ్చు, అపార తెలివితేటలు కలవాడై ఉండొచ్చు. అయితే వినేవాళ్ల స్థాయిలో దిగివచ్చి పాఠం చెప్పినప్పుడే అది ఎదుటివారికి అర్థమవుతుంది. అంతేకాక ఆ వినేవాళ్లు ఎంతవరకు చెబితే అర్థం చేసుకోగలరో అంతవరకే చెప్పాలి. ఆ క్షణంలో రంగస్వామి తనలోని లోపం ఏంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఊళ్ళోని చదువురాని వయోజనులెందరో మంచి చదువు నేర్చుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.